నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, ఈ డిసెంబర్ 15 నుంచి అయితే మీరు మన న్యూమరాలజీ క్లాసెస్ గురించి అయితే చెప్తున్నారు. Yes, ఆ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మరి కొంచెం డీటెయిల్డ్గా. ఎస్ మ్యామ్, ఇది డిసెంబర్ 15, 24 సండే వస్తుంది ఆ రోజు. సో ఆ రోజు చాలా అద్భుతమైన క్లాస్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం. ఆ రోజు మనం ఉదయం 9 o'clock స్టార్ట్ అయిన క్లాస్ మనకి 5 గంటల వరకు ఈ క్లాస్ నడుస్తుంది. దీంట్లో చాలా అద్భుతమైన సమాచారం ఇవ్వబోతున్నాం. చాలామంది మిత్రులు న్యూమరాలజీలో మేము పేరు మార్చుకున్నాం, మొబైల్ మార్చుకున్నాము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చాము, తర్వాత వెహికల్ నెంబర్ మార్చాము, చాలా రెమెడీస్ చేసినా కూడా ఎలాంటి ప్రభావం రాలేదు గురుగారు అని మనకి ఫోన్ల ద్వారా ఆన్లైన్ కరెక్షన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. వీటన్నిటికి సంబంధించిన కన్క్లూడెడ్గా దానికి సంబంధించిన టోటల్ సబ్జెక్ట్ ఇచ్చే కార్యక్రమం మనకు ఆ రోజు చేయబోతున్నాం. దానికి ఇంకా మీకు ప్లస్గా ఈ రోజు నుంచి దానికి అడ్వాంటేజ్గా బోనస్ ఏం మారుస్తున్నాం అంటే మీకు 10 రోజుల క్లాస్ ఆన్లైన్లో ఉంటుంది. దానికి సంబంధించిందే అది కూడా ఫ్రీ. సో మీరు దీనికి గట్టున్న ఏదైతే టికెట్ ప్రైస్ చాలా సింపుల్ ప్రైస్ ఉందో మీకు 10 రోజులు క్లాస్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో తొందరగా నిర్ణయం తీసుకోండి. చాలా స్పీడ్గా ఎన్రోల్మెంట్ అవుతున్నది. సో టికెట్ ఇమీడియట్ గ్రాప్ చేసుకోండి. ఆ రోజు ఆదివారం వస్తుంది. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయండి. మనకి ఎల్బీ నగర్లోనే ఒక ప్రముఖమైన స్టార్ హోటల్లో మనకు ఆ ప్రోగ్రామ్ ఉండబోతుంది. సో అందరూ కూడా తొందరగా ఎన్రోల్మెంట్ అయిపోయి టికెట్ బుక్ చేసుకోండి. ఓకే, దీనికి సంబంధించిన ఇంకా మీకు వివరాలు కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా తీసుకోవచ్చు. మీకు అన్ని సమాచారాలు ఫ్రీగా ఇవ్వబడతాయి. ఓకే గురుగారు, ఇప్పుడు మనం కుబేర మంత్ర సిరీస్ 231 అయిపోయింది. 232 సిరీస్ ఇప్పుడు ఎస్ మనమైతే లక్కీ మొబైల్ నెంబర్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అంటే గురుగారు లక్కీ మొబైల్ నంబర్ 5 సిరీస్ వాళ్ళ కోసం. ఇప్పుడు మన నంబర్ 5 సిరీస్ అనేది మీరు చెప్తున్నట్టుగానే చాలా మంచి నంబర్ అని, బిజినెస్ మ్యాన్ల నంబర్ అని, చాలా పెద్ద 5 నంబర్ 5 అనేది ఒక పవర్ఫుల్ నంబర్ లా చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు నంబర్ 5 సిరీస్ వాళ్ళకి మ్యాజిక్ మొబైల్ నంబర్ ఏది ఉంటే బాగుండిద్ది అంటారు? ఎస్ చెప్తాను మేడం. దీని గురించి చాలామంది మీరు అన్నట్టుగానే 5, 6 అనగానే వీళ్ళు సంకలు గుద్దేసుకుంటా ఉంటారు. రైట్, ఇప్పుడు 5 అంటే కూడా 5, 14, 23లో జన్మించిన వాళ్ళు సరే. ఇది బుద్ధుని యొక్క నెంబరు, బుద్ధినికి సంబంధించింది. సో బుద్ధి బాగా పనిచేస్తుంది వీళ్ళకి. ఎప్పుడే చేయాలా చాలా వీళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటారు బాగా. వీళ్ళు ఎంత రిస్క్ తీసుకోరు. అంటే అందరు పని చేసినట్టుగా రెక్కలు ముక్కలు చేసుకొని భుజాలు నలగొట్టు ఇలా చేయరు. మంచి స్మార్ట్ వర్క్ చేస్తారు. మంచి రిస్క్ కూడా, ఏదైనా రిస్క్ ఉందనంటే వీళ్ళు తీసుకుంటారు. ఐ కెన్ డూ ఇట్ అంటారు. చాలామంది అబ్బా అది చాలా రిస్క్ అబ్బా చేయలేము అని అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, గివ్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అంటారు అనమాట. అంటే అంత మంచి ఇంతియాజం ఉండే నెంబర్ ఇది. 5, 14, 23లో జన్మించిన వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ కూడా సూపర్గా ఉండాలి మేడం. లేకపోతే చాలా ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇది ఉండక చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఇది 85% పీపుల్కి ఇది అవైలబుల్ ఉండదు. నెంబర్ 1. సో అవైలబుల్ లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతా ఉంటాయి. సో దీనికి ఏమేమి చాలా నాకు కూడా మిస్ అయ్యాయి. నాకు కూడా 5వ నెంబర్ మిస్ అయ్యాయి. ఎందుకంటే 5వ నెంబర్ మిస్ అయినప్పుడు ఫస్ట్ ఏం మిస్ అవుతుంది అంటే వాక్ శుద్ధి మిస్ అవుతుంది. వాక్ శుద్ధి ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో అక్కడ మనకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మొబైల్ నెంబర్ కూడా సరిగ్గా లేదనుకోండి, ఇంకా రివర్స్ అవుతుందిగా. ఒకటంటే ఇంకోటి అవుతా ఉంటుంది. అక్కడ ఈ మాటల ద్వారానే కదా ఏదైనా గొడవలు జరగాలన్నా, మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా మాటల ద్వారానే. మానవుడు మాట్లాడేదే మాటలు. ఆ మాటలు సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు 5, 14, 23లో మాటలు మంత్రాల్లో ఉంటాయి. ఎవరు మాట్లాడినా ఇప్పుడు మనం చెప్పిన వర్డ్స్ని వాళ్ళకి చెప్పమంటే మనం చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. సో అట్లా ఉండే నెంబర్కి మొబైల్ నెంబర్ సరిగా లేదనుకోండి కష్టమే. వాళ్ళంతా చేసి కూడా మళ్ళా డివికిన బోలబడాల్సి వస్తుంది. ఎవరైతే 5, 14, 23లో ఉన్నారో మీకు లక్కీ నెంబర్లు వచ్చేసి చాలా సూపర్గా మీ శత్రు నెంబరు 359. వాటి 35లో కనుక మీరు మొబైల్ నెంబర్లు పెట్టుకున్నారు, మీ గ్రాండ్ టోటల్ వచ్చేసి 3, 5 వస్తుంది అని అంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మీరు అంతా చేసి అంత తెలివిగా ఉండి కూడా ఇంకో విచిత్రం ఏంటంటే వీళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. ఈ 5వ నెంబర్ 5, 14, 23 ఒట్టిగానే బుట్టలు పడిపోతారు. ఒట్టిగానే మోసం చేయొచ్చు వీళ్ళని. డబ్బుల దగ్గర చేయొచ్చు, రిలేషన్ దగ్గర లేయచ్చు, లవ్ చేసి మోసం చేయొచ్చు, వీళ్ళని వ్యాపారం చేసి మోసం చేయొచ్చు. ఓకేనా, ఎన్ని డబ్బులలో చేయొచ్చు, ఆరోగ్యం దేంట్లో ఏది చెప్పినా ఒట్టిగా నమ్మేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను బుద్ధుని యొక్క జ్ఞానం నాకు చాలా తెలివి ఉంది ఇట్లా ఈ ఫీలింగ్తో వీళ్ళు ఒట్టిగా బుట్టలు పడిపోయి మోసపోతూ అంటారు. సో వీళ్ళ మాటల్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలిగే కెపాసిటీతో నెంబర్ పర్ఫెక్ట్ లేదనుకోండి మేడం, ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వీళ్ళు. సో వీళ్ళకున్న పవర్ మొత్తం మొబైల్ ద్వారానే బాగా కనెక్టివిటీ అవుతూ ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొబైల్ నెంబర్ ఏ విషయాలలో బాగా ఇన్ఫాక్ట్ చేస్తుంది అంటే హెల్త్ విషయంలో చేస్తుంది చాలామందికి. తర్వాత మీకు వెల్త్ విషయంలో చేస్తుంది, డబ్బులకు సంబంధించిన దాంట్లో. ఎక్కడైతే మీకు పర్ఫెక్ట్ నెంబర్ మొబైల్ నెంబర్లో లేవో అక్కడ వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాలేదు,
ఖర్చులు బాగా పెరుగుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇది కూడా జరుగుతుంది. కెరీర్లో కూడా బాగా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నిటిని బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మనకు లక్కీ మొబైల్ నెంబర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే 5, 14, 23లో జన్మిస్తారో వాళ్ళకి 256 లక్కీ నెంబర్. సో మనం 5లో కానీ 6లో కానీ వీళ్ళు మొబైల్ నెంబర్స్ పెట్టుకున్నారంటే వీళ్ళు అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు ఇక మనకి డబ్బులు కావాలి, బిజినెస్ కావాలంటే 5లో ఒకటి 6లో ఒకటి వీళ్ళు రేపు 2 నెంబర్లు మెయింటైన్ చేస్తున్నారుగా. 1 నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 2 అని ప్రతి ఫోన్లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి 2 ఫోన్ నెంబర్లు అయిపోయినాయి ఇవాళ రేపు. సో ఇంతకుముందు ఒకటి ఉండటమే కష్టం, ఇప్పుడు రెండింటిని మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి పర్సనల్ అంటారు, ఒకటి బిజినెస్ అంటారు. సో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి సో ఒకటి 5 నెంబర్లో తీసుకోండి, ఒకటి 6 నెంబర్లో తీసుకోండి. 5లో బిజినెస్ ఫ్లో ఉంటుంది, 6లో మనీ ఫ్లో ఉంటుంది. సో ఈ నెంబర్లు కూడా పర్ఫెక్ట్ వేలో పెట్టుకోండి. 4, 5, 6 స్థానాల్లో సున్నాలు లేకుండా పెట్టుకోండి. ఆఖరిలో 4, 5, 6 ఉండేట్టుగా పెట్టుకోండి. తర్వాత రిపీటెడ్ నెంబర్స్ కూడా చాలా ప్రాబ్లం. రిపీటెడ్ నెంబర్స్ చాలామంది మన వాళ్ళు ఫ్యాన్సీ నెంబర్లు అని చెప్పేసి 999999 444 ఇక కొన్ని నెంబర్లు అయితే మొత్తం 8లే ఉంటాయి. ఇప్పుడు 8 అంటే శని మహాభగవానుడు, చాలా హార్డ్ నెంబర్, బాగా స్లోగా నడిచే నెంబర్. అది మీరు పెట్టుకున్నారనుకోండి అన్నీ ఒకళ్ళని భరించడమే కష్టంగా ఉంటుంది. ఒక 5ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? సో అలాంటి నెంబర్లు ఎన్ని చూస్తాను. నాకు చాలామంది క్లయింట్స్ ఫోన్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఫోన్ నెంబర్ వాళ్ళు డై చేసినప్పుడు ఫోన్ నెంబర్ టోటల్ వేసిస్తాను నేను. సో వాళ్ళకి ముందే చెప్తాను, ఈ నెంబర్తో మీరు ఇంకోసారి నాకు ఫోన్ చేయకండి. నేను ఆన్సర్ ఇచ్చినా కూడా నాకు కూడా ఇబ్బందే, నాకు కూడా నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తా ఉంటాయి. సో కాబట్టి నేనేం చెప్తా అంటే మొబైల్ నెంబర్ కనుక మీరు పర్ఫెక్ట్ వేలో పెట్టుకుంటే మీరు 5 కానివ్వండి, 6 కానివ్వండి, 1 కానివ్వండి, ఎందులో ఉన్నా మీరు 5, 14, 23లో జన్మించారు అయినప్పటికీ మీది బిజినెస్ నెంబర్, వండర్ఫుల్ నెంబర్. 85% మందికి ఉండదు ఈ ప్రపంచంలో, 15% మందికి ఉంటుంది. కానీ మీ మొబైల్ నెంబర్ సరిగా లేకపోతే అయినా కూడా మీకు ప్రాబ్లమే. కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ని మంచి రేంజ్లో పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ బ్యాక్ చేయండి, మీకు కంపల్సరీ అసిస్టెన్స్ ఇస్తాం. దాంట్లో మీరు మంచి నెంబర్ కనుక పెట్టుకున్నప్పుడు మీ వైబ్రేషన్ చెక్ చేసుకోండి. అంతకు ముందున్నది ఎలా ఉంది, మారిన తర్వాత ఎలా ఉందన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దాన్నే మీరు ఫోన్పేకి, గూగుల్ పేకి, బ్యాంక్ అకౌంట్కి చాలామంది అడుగుతారు. ఇది ఒక సిల్లీ ప్రశ్న. సార్ ఎప్పటి నుంచో మేము పెట్టుకున్నాం సార్, వాటికి ఎలా మార్చేది? మీరు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ మాస్తారు ఫ్రెండ్స్. బ్యాంకులోకి వెళ్ళి మీరు రిక్వెస్ట్ లెటర్ అడుగుతున్నాడు అంతే. సో నాది పాత నెంబర్ని ఈ కొత్త నెంబర్కి మార్చగలరు. అది పోయిందో బంద్ చేసినామో ఏం చేసినామో మా ఇష్టం అది. సో మీ ఇష్టం వచ్చిన నెంబర్ మీరు పెట్టుకునే రైట్, యాజ్ ఎ కస్టమర్ రైట్ యూ హ్యావింగ్ దట్. సో దానికి రాసి ఏమంటే మారిపోద్ది. ఎప్పుడైతే మీకు మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చిందో మీరు మొబైల్ నెంబర్ చేంజ్ అయిందని చెప్పేసి ఆటోమేటిక్గా మీరు ఫోన్పే, గూగుల్ పేకి దేనికైనా పెట్టేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో అప్పటి నుంచి మీరు వైబ్రేషన్ చెక్ చేయండి. ఇక అప్పటి నుంచి మీ వైబ్రేషన్ ఎలా ఉందని చెక్ చేయండి. కానీ మస్ట్ అండ్ షుడ్ లక్కీ మొబైల్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ మ్యాజికల్ నెంబర్ పెట్టుకోండి, సూపర్గా దూసుకెళ్ళండి అద్భుతంగా. తప్పకుండా ఓకేనా? తప్పకుండా. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ.